తిరుపతి జిల్లా పాకాల మండల ప్రజలను ఏనుగుల మంద బెంబేలేస్తుంది. పుదిపట్ల బయలు, పోలవండ్లపల్లె పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలను ఏనుగుల మంద ధ్వంసం చేసింది. చేతికొచ్చిన పంట నాశనం అవడంతో అన్నదాతలు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. వరుస దాడులతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించిన ఏనుగుల పంట పొలాల్లోకి రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా పాకాల మండల ప్రజలను ఏనుగుల మంద బెంబేలేస్తోంది. పుదిపట్ల బయలు, పోలవండ్లపల్లె పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలను ఏనుగుల మంద ధ్వంసం చేసింది. చేతికొచ్చిన పంట నాశనం అవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వరుస దాడులతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఏనుగుల పంట పొలాల్లోకి రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి తిరుపతిలో అయితే కొన్ని చోట్ల ఏనుగుల మంద పంట పొలాల్లోకి వచ్చి నాశనం చేస్తుందంటూ కూడా అక్కడ గ్రామస్తులు అయితే వాపోతున్నారు. మరి దీనిపై ఇప్పటివరకు అధికారులు ఏమైనా స్పందించారా? అసలు ఏనుగుల మంద అనేది ఎప్పటి నుంచి వస్తుంది? ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? అఖిల, తిరుపతి జిల్లా పాకాల మండలం పుదిపట్ల బయలులోని పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో సమీపంలో ఉన్న పంట పొలాలపై ఏనుగులు వరుసగా దాడులు చేస్తున్నాయి. పూలవాన్లపల్లి పరిసర ప్రాంతాల్లో పంట పొలాలను ధ్వంసం చేశాయి ఈ ఏనుగుల మంద. చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు దిక్కుచూసిన పరిస్థితులు కొనసాగుతున్నారు. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపులోని కొన్ని ఏనుగులు అటు పాకాల వైపు వచ్చి పాకాల్లోని చంద్రగిరి పాకాల మీదుగా వచ్చి ఈ పంట పొలాలపై దాడి చేస్తుండడంతో అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది రైతులు వాపోతున్న పరిస్థితి. చేతికందిన వరి, అదేవిధంగా మామిడి తోటలను ధ్వంసం చేస్తున్నారు. వరి పంటను తొక్కివేస్తున్నాయి. దీంతో పాటు చెరుకు, ఇతర ఉద్యానవన పంటలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు ఏనుగులను గ్రామాల్లోకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నప్పటికీ పరిస్థితులు మార్పులేదు. ముఖ్యంగా ఏదైతే ఇటు చిత్తూరు వైపు నుంచి వచ్చే ఏనుగులు, ఇటు శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వచ్చే ఏనుగులు ఒకటిపోతే ఒకటి మా ప్రాంతాల మీద వచ్చి దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా పూతలపట్టు, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గాల్లో పలు అటవీ ప్రాంతాలకు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ఈ పరిస్థితి తలెత్తింది. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లా అయితే దామోదర్, మరి అయితే సుమారుగా ఎంత పంట అయితే నష్టం వాటిల్లినట్టు చెప్తున్నారు? స్థానికులు ఏం చెప్తున్నారు? పుదిపట్ల బయలులో సుమారు 4 మామిడి తోటలను ధ్వంసం చేశాయి. 4 మామిడి తోటల్లో కొమ్మలు విరిచేసిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పూలవాన్లపల్లిలో సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వరి పొలంలో తొక్కివేశాయని చెప్తున్నారు. అదేవిధంగా చెరుకు తోటల్లో ఇష్టానుసారము పడి అవి మేయడంతో పాటు తొక్కిన పరిస్థితి కూడా తలెత్తింది. దీంతో పాటు టమోటా, ఈ ప్రాంతంలో టమోటా ఈ సమయంలోనే ఎక్కువగా పండుతుంది. టమోటా తోటలను కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ విధంగా అనేక రకాల ఉద్యానవన పంటలను పూర్తి స్థాయిలో దెబ్బతీస్తుందని వారు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి, నష్టపరిహారం ఇవ్వాలనుకుంటున్నారు. గతంలో కేవలం కుప్పము, పలంనేరు ఈ నియోజకవర్గాల్లో మాత్రమే ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండేది. అలాంటిది ఇప్పుడు శేషాచలం అడవుల్లోకి కూడా ఏనుగులు చేరుకోవడం, అడవి ప్రాంతాల నుంచి అవి ఏదైతే పొలాల వైపు రావడం కూడా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి. అదేవిధంగా ఏదైతే గ్రామాల వైపు లోపలికి రాకుండా సోలార్ ఫెన్సింగ్ కాగానే కంచెలు కూడా వేయాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపి ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కందకాలు తవ్వడం ద్వారా అవి బయటికి రాకుండా చేయొచ్చు. కానీ కందకాలను పూడ్చివేసి ఈ ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ ఎర్రచందనాన్ని బయటికి తరలిస్తుండడంతో ఏనుగులు కూడా బయట ప్రాంతాలకు వస్తున్న పరిస్థితి తలెత్తింది. అట్లా ఇలాంటి విషయంలో ముఖ్యంగా అటవీ ప్రాంతంలోని ఎర్రచందనాన్ని తరలించడానికి స్మగ్లర్లు అటవీ ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలోకి వెళ్లడము, ఆ దగ్గర గొడ్డల చప్పులతో పాటు ఏనుగులను బెదిరించి బయటికి తరవడంతో ఇవి గ్రామాల్లోకి వస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు తమ వైపు రాకుండా చూడాలని కూడా రైతులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని కూడా వారు కోరుకుంటున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.